సో మనం ప్రీవియస్ క్లాస్‌లో లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి? ఐ మీన్ కాంటెక్స్ట్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ వాటి గురించి డిస్కస్ చేశాం కదా! ఈరోజు గ్యాలరీస్ అంటే ఏంటి? ఐ మీన్ వర్టికల్ గ్యాలరీ, హారిజాంటల్ గ్యాలరీ ఇలా మనకి గ్యాలరీస్ ఉంటాయి. ఓకే. అవి చాలా ఇంపార్టెంట్ యాప్స్ డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ అసలు ఏంటి? ఎలా ఉంటదనేది చూద్దాం. సో మీరు ఇక్కడ ఇన్సర్ట్‌కి వెళ్తే మనకు ఉండదన్నమాట. చూడండి వర్టికల్ గ్యాలరీ నంబర్ దీని మీద క్లిక్ చేయండి. ఇలా అవుతుంది కదా! సో బై డిఫాల్ట్‌గా మనం దీనికి కలెక్షన్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. యాస్ ఎ డేటా సోర్స్ కింద లేకపోతే ఆహ్, ఏదైతే మనం డేటా నుంచి పుల్ చేస్తామో ఆ రెస్పెక్టివ్ డేటా సోర్స్ అనేది డిఫైన్ చేసుకోవాలి. షేర్ పాయింట్, డేటా సోర్స్, ఈక్వల్ వాటెవర్ ఇట్ ఈస్. ఓకే. మనం ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. బేసిక్‌గా ఇది టేబుల్ తీసుకుంటుంది. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ మనం అన్నీ కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాం ఏంటనేది. సో దట్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి అర్థం అవ్వడం కోసం. ఓకే. సో ఫస్ట్ మనం లేఔట్ ఉంది కదా! మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఔట్స్ ఉంటాయి. లిస్ట్ ఉంటది, గ్యాలరీ. చూడండి ఇక్కడ 2 కాలమ్స్, 3 కాలమ్స్, టైటిల్, సబ్‌టైటిల్ అలానే ఇక్కడ లిస్ట్ బ్లాంక్ కావాలా, టైటిల్ కావాలా, ఇలా రకరకాలుగా లేఔట్స్ ఉంటాయన్నమాట. మీకు ఏది కావాలంటే అది డిఫైన్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. అలానే మనకిక్కడ చాలా ఫీల్డ్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో 1, 2, 3 అని. సో మీకు డౌట్ రావచ్చు. ఓకే వెంకీ మనకి టేబుల్‌లో 10 కాలమ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ 3 ఉన్నాయి గదా! అనుకోవచ్చు. కానీ మనం ఎన్నైనా ఇక్కడ మనం తీసుకోవచ్చన్నమాట. అది ప్రాబ్లమే కాదు. ఓకే. సో అంటే టెంప్లేట్ అనేది అలా వస్తది. బై డిఫాల్ట్‌గా 3 ఆర్ 2 ఆర్ 1 అనేది మీరు సెలెక్ట్ చేసిన విధానాన్ని బట్టి వస్తాయి. బట్ మనకు కావాలనుకుంటే ఎన్నైనా ఆ గ్యాలరీలో ఇన్సర్ట్ చేసుకోవచ్చన్నమాట. అదేంటనేది కూడా మీకు గోయింగ్ ఫార్వర్డ్ అయితే తెలుస్తుంది. ఓకే. ఇది ఎడిట్ ఫీల్డ్స్, ఇదేమో లేఔట్ అన్నమాట. మీకు ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. ఓకే. సో యాహ్! దాని తర్వాత డేటా సోర్స్. ఇందాక చెప్పా కదా! మీరు ఏదైనా డేటా సోర్స్‌ని ఆ డేటా సోర్స్‌లో ఉన్న డేటాని గ్యాలరీలో ప్రెజెంట్ చేయొచ్చు. చూపించొచ్చన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ పాయింట్ లిస్ట్ కావచ్చు, లేకపోతే డేటాస్ కావచ్చు. వాటెవర్ ఇట్ ఈస్. ఓకే. వి కెన్ విజువలైజ్ దోస్ డేటా ఇంటూ దిస్ గ్యాలరీ. ఓకే. దాని తర్వాత ఫీల్డ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా! మీకు ఏ ఫీల్డ్స్ కావాలంటే ఆ ఫీల్డ్స్ అనేది ఈ గ్యాలరీలో డిస్ప్లే చేసుకోవచ్చు. సో దాని తర్వాత లేఔట్ ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి లిస్టు, గ్యాలరీ అని ఉంటాయి. మీకు కావాల్సిన లేఔట్ అనేది తీసుకోవచ్చు. సో అండ్ విజిబుల్ వచ్చేసరికి మీకు కనపడాలా వద్దా అనేది చెప్తుంది. ఇది మనకు తెలిసిందే. పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ కలర్ వచ్చేసరికి మీకు ఏదైనా కలర్ కావాలంటే తీసుకోవచ్చు. చూడండి కలర్ అప్లై చేయండి. అలానే సో బోర్డర్ కలర్ ఏమైనా కావాలా 5 ఇస్తున్నాను. అలానే రెడ్ ఇస్తాను. సో దట్ మనకి రైట్. చూసారా? రెడ్ కలర్ వచ్చేసింది. ఇలా మనకి గ్యాలరీలో ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. ర్యాప్ కౌంట్. సో నేను 1 ఇక్కడ ఎన్నున్నాయి మనకి? సో 1 ఉన్నాయి. ఓకే. నేను 2 ఇస్తాను. చూడండి ఎలా అయిందో. సో అదే 3 ఇస్తాను. ఇదన్నమాట ర్యాప్ కౌంట్ అంటే. అంటే సో నంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది ఎన్ని కావాలి? 1 కావాలా? 2 కావాలా? 3 కావాలా? 4 కావాలా? అనేది మనం డిఫైన్ చేసుకోవచ్చు. ర్యాప్ కౌంట్. సో స్క్రోల్ బార్. ఓకే. స్క్రోల్ బార్ అంటే ఏంటంటే మనకి గ్యాలరీలో ఎక్కువ రికార్డ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు బై డిఫాల్ట్‌గా ఒక 5 అనేది చూడగలుగుతాం. అదే మీకు టేబుల్‌లో 10 ఉన్నాయనుకోండి. ఆ 10 రికార్డ్స్ స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇలా స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల మీకు ఆ స్క్రోల్ బార్ అనేది అవసరమా కాదా అని అడుగుతుంది. సో దాని తర్వాత షో నావిగేషన్. ఓకే. షో నావిగేషన్ ఏంటంటే మీరు స్క్రోల్ బార్ వద్దు నావిగేషన్ కావాలనుకుంటే పైన కింద మనకి ఒక నావిగేషన్ అంటే ఇక్కడ చూపించడానికి డేటా ఎక్కువ లేదనమాట. లేకపోతే మీకు ఇక్కడే చూపించొచ్చు. బట్ మీకు తెలుస్తది నావిగేషన్ ఏంటనేది కూడా. సో మనం స్క్రోల్ బార్ కాకుండా ఇక్కడ క్లిక్ చేస్తే ప్రీవియస్ రికార్డ్స్ అనేది డిస్ప్లే చేయొచ్చనమాట. పైన క్లిక్ చేస్తాం కిందయి వస్తాయి. కిందకి క్లిక్ చేస్తే పైనయి వస్తాయన్నమాట. అది నావిగేషన్. సో ఇక్కడ కూడా నావిగేషన్‌లో ఒకటే ఎన్ని స్టెప్స్ అంటే
ఒకసారి క్లిక్ చేస్తే ఒక రికార్డ్ మాత్రమే నావిగేట్ అవ్వాలా? లేకపోతే 2, 3 కావాలనేది మనం ఇక్కడ డిస్‌ప్లే చేయొచ్చన్నమాట. ఇది స్క్రోల్ బార్, నావిగేషన్ స్టెప్. సో, దాని తర్వాత ట్రాన్సిషనింగ్. ఓకే. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లిక్ చేస్తుంటే ఏమైనా వస్తుందా? పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏం లేదు. జస్ట్ ఏదో అలా ఉంది. ఓకే. సో, ఇప్పుడు నేను పాప్ అని పెడతాను. ఓకే. లెట్స్ ఇట్. అబ్జర్వ్ చేశారా? కొంచెం పాప్ అయినట్టుందన్నమాట. అంటే డిఫరెన్స్ అనేది ఉంది మనకి. సో, దాని తర్వాత పుష్ అని ఇస్తాను. ఓకే. పుష్. ఓకే. చూడండి. సో, ఇలా మనకేంటంటే రకరకాల అంటే యాస్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కస్టమర్ ఏమి కావాలో దాని ప్రకారంగా మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ యాప్స్ అన్ని కూడా. ఓకే. రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. వీ నీడ్ టు ఎక్స్‌ప్లోర్. దట్స్ ఇట్. సో, దాని తర్వాత మనకు తెలుసు డిస్‌ప్లే మోడ్ ఏంటంటే డిజేబుల్, ఎడిట్, వ్యూ ఇలా మనకి సో 3 టైప్స్ ఉంటాయన్నమాట. సో, ట్రాన్సిషన్ గాని, నావిగేషన్ స్టైల్ గాని ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అలానే గ్యాలరీస్‌కి పేర్లు కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకున్నానండి. ఈ లేఔట్ తీసుకున్నాను. నాకు ఇమేజ్ అవసరం లేదు. ఐ డోంట్ వాంట్. ఓకే. జస్ట్ డిలీట్ దట్స్ ఇట్. నో నీడ్ టు డూ ఎనీథింగ్. అలానే మీకు ఇక్కడ ఒక ఐకాన్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే సో, ఇది కూడా వద్దు. ఐ డోంట్ వాంట్. సో, చూడండి ఇక్కడ ఎంతుందో ఇప్పుడు మనం అలైన్‌మెంట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో, కింద ఉంది కదా! ఇది కూడా ఇక్కడికి తీసుకొని రావచ్చు. ఇది కూడా అంటే ఇది కొంచెం అలైన్‌మెంట్ అనేది టైం పడుతుంది. సో, ఇది డెమో కాబట్టి కొంచెం అటు ఇటు చేస్తుంటాం. బట్ రియల్ టైమ్‌లో అలా ఉండదన్నమాట. కస్టమర్‌కి కావాల్సినది చేయాల్సి ఉంటుంది. ఇలా మనం ఏంటంటే ఇప్పుడేంటి 2 ఫీల్డ్స్ కదా! ఇప్పుడు ఇంకో 2 తీసుకుంటాం. ఇది ఒకటి. ఇంకోటి తీసుకుంటాం. ఐ కెన్ టేక్ వాటెవర్ ఐ వాంట్. చూడండి. సో, ఇంకోటి కూడా తీసుకుంటాం. సో, అంటే ఇది సంథింగ్ కొత్తగా ఆప్షన్ వచ్చిందన్నమాట. సో, దట్ ఇస్ దట్. సో, ఇది చూడు బై డిఫాల్ట్‌గా ఇనిషియల్‌గా తీసుకున్నప్పుడు మనకి ఎన్నున్నాయి? కాలమ్స్ 3 ఉన్నాయి. బట్ ఇప్పుడు ఎన్నున్నాయి? 5 ఉన్నాయి. కావాలంటే ఎడిట్ క్లిక్ చూడండి. 1, 2, 3, 4, 5 ఓకే. ఇలా మీకు స్పేస్ ఉన్నంత వరకు ఎన్నైనా తీసుకోవచ్చు. దాంట్లో రిస్ట్రిక్ట్ చూడండి. ఓకే. ఇప్పుడు కనపడుతుంది. నావిగేషన్ ఇందాక చెప్పా చూడండి. ఓకే. మీకు చెప్తాను. ఇదన్నమాట నావిగేషన్ అంటే. ఓకే. సో, ఇలా ఉంటది నావిగేషన్ అంటే. స్క్రోల్ బార్ అంటే ఇలా ఉంటదన్నమాట. దానికి కూడా చెప్తాను. నేను మర్చిపోయాను. మినిమైజ్ చేస్తే మనకు కనపడుతుందన్నది. ఒక్కోసారి అన్ని గుర్తుపెట్టుకోలేము. దట్స్ దట్. అంటే ఎక్కువ లేదు కదా స్క్రోల్ బార్ రాకుండా అంతా. బట్ కానీ మనం మినిమైజ్ చేద్దాం. సో, స్క్రోల్ బార్ వస్తుంది. స్క్రోల్ బార్. సో, మౌస్ కలర్ అంటే సౌండ్ అంత ఉన్నది అవుతున్నది ఏంటని మనకు తెలియదు కదా! చూడండి. స్క్రోల్ బార్ వస్తుందా? అండ్ ఇందాక కలర్స్ వల్ల మనకి అర్థం కాలేదన్నమాట. ఈ స్క్రోల్ బార్ అనేది ఉందండి. ఓకే. ఇలా నావిగేషన్ స్క్రోల్ బార్ అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని కేసెస్‌లో వి నీడ్ టు అండర్‌స్టాండ్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. ఓకే. కమింగ్ టు ప్రాపర్టీస్. మనకి ఇక్కడ చాలా ప్రాపర్టీస్ ఇంతకుముందు కూడా చెప్పా కదా! ఐటెమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐటెమ్స్. ఓకే. సో, దాని తర్వాత డిఫాల్ట్ ఏంటనేది కూడా వి నీడ్ టు సీ దట్. సో, రిమైనింగ్ అన్ని కూడా సేమ్ గానే ఉంటాయండి. సో, డిస్‌ప్లే మోడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు.